సీజన్లో శుభ్రంగా ఇట్లా పండుమిరపకాయలు తీసుకుని మెత్తగా ఉప్పు పసుపు వేసి కొట్టేసి దీంట్లో కొంత చింతపండు కూడా గుజ్జు తీసేసి చింతపండు కూడా నానబెట్టేసి దాంతో పాటు మిక్సీ కొట్టేసుకోవచ్చు. కొంతమంది గుజ్జు తీసి కలుపుతారు, అట్లా చేసుకోవచ్చు. దీంట్లో కొంచెం ఎల్లుల్లిపాయ ముద్ద, ఆవాలు మెంతులు పౌడర్ కూడా కలిపేసి పెట్టుకుంటే మనం ఇలా పండుమిరపకాయ పచ్చడి డైరెక్ట్గా పోపేసుకుని తినేయడానికి ఉంటుంది. గోంగూరలో కలిపికిని పచ్చడి చేసుకోవచ్చు. ఇలాగ నేను ఇప్పుడు ములక్కాయ పచ్చడి చేసినట్టుగా అలా ములక్కాయల్లో కూడా పచ్చడి చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది. చిక్కుడుకాయలు, గోంగూర, కొత్తిమీర, పుదీనా వాటిలో కూడా ఈ పేస్ట్ కలిపికిని ఊరికే వాటిని నూనెలో మగ్గనించేసి ఈ పేస్ట్ కలిపేసుకుని పోపు పెట్టేది చాలా ఈజీగా అయిపోతుంది. మనకు సంవత్సరం పచ్చళ్ళు కారంకి బదులు ఈ పచ్చడిని అల్లం పేస్ట్లో అల్లం పచ్చడి చేస్తాం కదా, దాంట్లో కూడా మనం కలిపికిని పోపు పెట్టుకోవచ్చు. కొంచెం అల్లంతో పాటు మనం చింతపండు బెల్లం కూడా వేసుకుంటాం కదా, వేసేసుకుని బాగా మిక్సీ కొట్టేసి అల్లము శుభ్రంగా దీన్ని కలిపికిని పోపు పెట్టేసుకోవచ్చు. దీన్ని ఇట్లాగ మనం చేసుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. చక్కగా మనకి చేపల కూర చేస్తున్నాం అనుకోండి, ఈ పేస్ట్ వేస్తే మంచి రంగు వస్తుంది. పెద్దగా కారం కూడా ఉండదు, మనం సరిపడే కారం వేసుకోవచ్చు. ఇంకా రోటి పచ్చళ్ళు ఏం చేసుకున్నా కూడా దాంట్లో వీటిని మనం వేసి కలుపుకోవచ్చు. నేనైతే ఎక్కువగా డైలీ దీన్ని దేనికి వాడతానంటే, ఒక స్పూను మనం మిక్సీలో ఒక స్పూను వేసి ఏపిన పల్లీలు కొంచెం కొబ్బరి వేసి మిక్సీ కొట్టేసి చూడండి, సూపర్ ఉంటుంది. ఇంకా టేస్ట్ కావాలంటే ఒక ఉల్లిపాయ కొంచెం ఎల్లుల్లిపాయ కూడా, దానికి పోపు కూడా పెట్టుకోకర్లా. ఇడ్లీలోకి అయితే డైలీ నేను ఇదే వాడుతూ ఉంటాను. మనం పచ్చిమిరపకాయలు వేపుకుని తీసి మిక్సీ కొట్టుకుని అదంతా బదులు ఇది ఒక స్పూను, పల్లీలు 4 గుప్పిళ్ళు, ఎంతమంది ఉంటే అన్ని గుప్పిళ్ళు వేసుకోవడం. దాన్ని ఏం చేయాలంటే మిక్సీ కొట్టేసుకోవడమే. ఇంకా టేస్ట్